రాష్ట్ర ఆర్థిక పరిస్థితినిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలట. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖట. గత బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అప్పుల పాలు. అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదట. కేంద్రం నుంచి వచ్చే వడ్డీ రహిత రుణాలపైనే ఆధారపడుతుందని కామెంట్ అట. 2014లో మిగులు నిధుల్లో ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 27 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పుల పాలు అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారట. దీనికి తోడు ప్రతి ఏటా పెద్ద ఎత్తున పెరుగుతున్న తలసరి అప్పు రాష్ట్ర ఆర్థిక దుస్థితిని నిదర్శనమని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారట. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారట. ఇప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచండి అట. ఈ వాస్తవాలను వాళ్ళు ఉంచేటోళ్ళే, మీరు ఉంచేటోళ్ళే. ఇప్పుడు మీరు వాస్తవాలను ప్రజలకు చాలా బాగా చెప్తా ఉన్నారు. మీరు కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కేంద్రం నుంచి ఎంత బడ్జెట్ తీసుకొచ్చారు, మీరు ఎంత బడ్జెట్ కేటాయించారు? బడ్జెట్ సమావేశాలు మొన్ననే అయినాయి కదా. ఏం బడ్జెట్లు కేటాయించారు తెలంగాణకి? అదే ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకంగా ఇక్కడ మంత్రులు కొట్లాడుతుంటే అదే ఫ్యూచర్ సిటీకి నిధులు కేటాయిస్తూ ఉంటారు మీరు. బుల్లెట్ ట్రైన్లకి ఫ్యూచర్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్లకి నిధులు కేటాయిస్తారు. అది తెలంగాణకి ఇచ్చింది కాదు కదా. మీరు దాన్ని ఫ్యూచర్ సిటీని ఎక్కడ కలుపుతా ఉన్నారు? మీరు కేవలం తెలంగాణలో ఒక ఏరియా మీదుగా ఆ బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది అంతే. మీకు ఆల్రెడీ రూట్ మ్యాప్ ఉంది కాబట్టి ఆ రూట్ మ్యాప్ ప్రకారం మీరు నిధులు కేటాయిస్తా ఉన్నారు. దాన్ని తెలంగాణకు కలపొద్దు దయచేసి. దాన్ని తెలంగాణకు కలపాల్సిన పరిస్థితి కాదు. ఇక్కడ తెలంగాణకి మీరు ఏం చేయాలనుకున్నారు, ఏం చేశారు, బడ్జెట్లో ఏం కేటాయించారు? ఎంతో మంది తెలంగాణ ప్రజలు వెయిట్ చేశారు. ఈ బడ్జెట్లో కనీసం మనకి ఏదైనా హామీలు, కొత్త హామీల్లో ఏమైనా నెరవేర్చే పరిస్థితి ఉంటుందా? రైతుల, మహిళల, ఇతర విషయాల మీద చాలా మంది ఆశపడ్డారు. కానీ ఇప్పటికీ కూడా బడ్జెట్లో ఒక్క రూపాయి తెలంగాణకి ఇచ్చిన పరిస్థితి లేదు గతం నుంచి కూడా. మరి ఎట్లా మీరు మళ్ళీ వైట్ పేపర్ రిలీజ్ చేయమని కాంగ్రెస్ పార్టీని అడుగుడు ఏముంది? ఇక వాళ్ళు దొంగలే, మీరు దొంగలే. కాకపోతే వాళ్ళకి కనపడతారు, మీరు కనపడరు అంతే. ఇప్పుడు అధికార పార్టీలు కనపడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీలు కాబట్టి, అధికార పార్టీలు కాబట్టి కనపడతాయి. మీరు కనపడరు అంతే. మీరు కేంద్ర పార్టీలు కాబట్టి మీరు కనపడరు. మీరు ఎంత బడ్జెట్ ఇచ్చారు? మీరు కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఇప్పటి వరకు తెలంగాణకి ఎంత బడ్జెట్ మీరు కేటాయించారు అనే దాని మీద, సంక్షేమ పథకాల గురించి ఎంత బడ్జెట్ మీరు కేటాయించారు అనేది మీరు కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈయన పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ఆ మంత్రిని కొట్టొద్దు, ఈ మంత్రిని కొట్టొద్దు అంటే, ఆ పార్టీకి సంబంధించిన నేతలతో టచ్లో ఉంటాడు, ఈ పార్టీ నేతలతో టచ్లో ఉంటాడు. ఎవరితోనూ విభేదాలు ఉండవు, విభేదాల్లో ఉండదలుచుకోడు. ఆ టైంని వాడుకుంటారు ఈయన.